గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ అర్పించడానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లేలోడు స్పష్టంగా కనబడుతుంది. ఆయన ప్రపంచ దేశాలకు అనుగుణంగా కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, యువతకు ఆదర్శంగా నిలబడి యువతకు క్రీడాకారుల వ్యవస్థలు కూడా అన్నింటిలో కూడా అన్ని రంగాల ముందుకు రావాలని కోరినటువంటి వ్యక్తి. ఆయన మన మధ్య లేనందుకు బాధతో తదుపరి కార్యక్రమాన్ని చంద్రబాబు గారు. ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి గౌరవ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆందోళన చూపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా మనం కూడా ఏర్పాటు చేసుకోవడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఆందోళన చూపేట మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి గారు, అలాగే పెద్దలు మాజీ కౌన్సిలర్ ఎస్ సురేంద్రన్న గారు, అలాగే పట్టణ బాధ్యులు డాకురి వెంకటేశ్వర గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు మల్లన్న గారు, నాతో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కొత్తగా ఏర్పాటు కాబట్ట భవిష్యత్ సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తూ కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, మరి భారతదేశంలోనే అతి చిన్న వయసులో 40 సంవత్సరాల్లో మరి ప్రధానమంత్రి మరి పీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి, మరి సాంకేతిక పరంగా కానివ్వండి ఎన్నో రకాల విప్లవాత్మకమైనటువంటి విషయాలను మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆయన మంచి మంచి నిర్ణయాలను తీసుకొని ఇవాళ టెలిఫోన్లే కానివ్వండి, మరి ఇవాళ మన మొబైల్ ఫోన్లు వాడుతున్నాము, మరి అన్ని రకాలుగా భారతదేశం ముందంజలో ఉంది అనడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పల్లె అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన రాజకీయాల్లోకి రాకుండా సైలెంట్గా కావాలన్నది ఆయన ఉద్దేశం. కానీ అనుకోకుండా వాళ్ళ అమ్మగారైనటువంటి మాజీ ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారు అనుకోకుండా చనిపోవడం, మరి వెంటనే ఆయన ప్రధానమంత్రి పగ్గాలను తీసుకోవడం, మరి విప్లవాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఆయన ఎంతో కృషి చేసినారు మన రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా గుర్తు చేసుకొని ఆయన బాటలో మనం నడుస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా భారతదేశంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన తనయుడు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 15 సంవత్సరాలు 3 దఫాలు మరి బీజేపీ మరి మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి ప్రజలకు అందరికీ కూడా మరి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ మరి రూపాయి దొరికే పరిస్థితుల్లో లేదంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ద్వారా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మతతత్వ పార్టీగా ఏర్పడి మరి భారతదేశాన్ని తులాతులంగా చేసి ఇవాళ ప్రాంతీయ పార్టీలో కానీ ప్రాంతీయ ప్రజలలో అందరినీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టి మరి మన భారతదేశం ఇవాళ కొట్టుమిట్టాడుతున్నది. వ్యాపార పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కానివ్వండి ఇవాళ ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఈ భారతదేశం ముందంజలో ఉండాలి, ప్రపంచ పటంలో నంబర్ 1 స్థాయిలో ఉండాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ మనము బాధాతీతంగానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజే 1991 మరి అదే 21 మే 21 నాడు మరి పుల్వామా దాడి జరిగింది. దాడి సందర్భంగా ఎక్కడికక్కడ మన జిల్లా పార్టీ నుంచి కూడా అందరికీ కూడా సందేశాలు వస్తూ ఉన్నాయి. డాక్టర్ వెంకయ్య గారు కానివ్వండి మిగతా సీనియర్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఏంటంటే మరి ఎక్కడికక్కడ మరి ఆయన పేరు మీద పళ్ళ కార్యక్రమాలు కానివ్వండి
మరి ఈరోజు బాగా కరమైన విషయం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయన గురించి చర్చించుకొని మరి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అధ్యక్షులు వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన యువ నేత అప్పటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు చనిపోవడం మే 21, 1991 రోజు. కాబట్టి ఆయనకు ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన జోపేట మున్సిపల్ తరఫున మేము ఘనంగా నివాళులు తెలియజేసుకుంటూ ఒక్కసారి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ కృష్ణారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఆధునిక సాంకేతిక దిశగా మన దేశాన్ని నడపడం యువకులను రాజకీయాల్లోకి ప్రోత్సహించి అవకాశాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు. డెబ్బై 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి, గ్రామాభివృద్ధి జరగాలని ఒక మార్గనిర్దేశం చేసినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు టెక్నాలజీ పరంగా టెలికాం రంగంలోనూ సమాచార సాంకేతిక రంగంలోనూ చేసినటువంటి అభివృద్ధి నేటి భారతదేశ అభివృద్ధికి ఒక మైలురాయి. ప్రధానమంత్రి ఉండగా ఈ దేశానికి యువకులే ప్రాధాన్యం, యువశక్తితో మనం ఈ దేశాన్ని ముందుకు నడపాలనే సదుద్దేశంతో ముందుకు నడిపినటువంటి ఒక మహనీయుడు. మనందరికీ తెలుసు అప్పుడు చెప్పినట్టు అతి చిన్న వయసులో పెద్ద భారాన్ని మోసి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇనుమడింపజేసేలా కృషి చేసినటువంటి మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, అభిమానులుగా మనకు అలాంటి నాయకుడు మనకు లేకపోవడం, మన జీవితకాలం మన చివరి రక్త పొడుపు వరకు దేశ అభివృద్ధి కోసం ప్రయత్నించి ప్రాణాలు అర్పించినటువంటి దార్శనికుడు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మన దేశానికి కాదు, మనకు మన పార్టీకి తీవ్రటి లోటు. ఈ సందర్భంగా మీ అందరికీ నా విన్నపం, కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డది. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ. దేశ ఐక్యత కోసం, లౌకికవాదం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో మనం ఉండడం మనం గర్వకారణం. మన ముఖ్య కర్తవ్యం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా మనమందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. మనమందరం ఏకతాటిపై ఉండి ప్రజల మధ్యనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం,
సమానత్వం కోసం సమాజ సేవే మన లక్ష్యంగా ముందుకెళ్ళాలని మన నాయకుడు దామోదర్ రాజనరసింహ గారి మనమందరం అండగా నీడగా తోడ్పాటు అందించి ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరం ఐక్యంగా ఉందామని ఈ పార్టీని ఇంకా బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, ధన్యవాదాలు.